హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. ఈ పండగ కోసం మేము ఎంత వెయిట్ చేస్తామంటే ఒక సంవత్సరం పాటు నా మాటల్లో ఏముంటుంది గానీ, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. 9 డేస్ ఆఫ్ అమ్మ జాతర అని ఎందుకు థంబ్‌నెయిల్ పెట్టాను అంటే, ఈ 9 రోజులు ఊర్లో ఎంత సందడిగా, ఎంత హడావిడిగా ఉంటుంది అంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది. చూసారు కదా ఎంత సందడిగా, హడావిడిగా ఉందో. ఊర్లో ఉన్న చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనే వయసుతో సంబంధం లేకుండా ఈ 9 రోజులు కూడా 8 అయ్యేసరికి ఇలా రామాలయం దగ్గరికి వచ్చేస్తాం. ఈ తలుపులమ్మ తల్లి పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు. ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఈ పండగకొస్తారు కూడా. అత్తవారింటి నుంచి ఆడపిల్లలు జాబుల రీత్యా, పనుల రీత్యా బయటికెళ్ళిన వాళ్ళు కూడా ఈ జాతర చూడడానికి వారం రోజుల ముందే వచ్చేస్తారు. ఇంక్లూడింగ్ మీ. ఊరంతా కలిసి ఒకే మాట మీద చేసే పండగైతే ఈ తలుపులమ్మ తల్లి జాతరే ధూమ్‌ధామ్‌గా ఉంటుంది. ఈ పండగ ఎలా ఉంటుంది అంటే ఊరి వాళ్ళకి పొలం పనులన్నీ చేసుకుని అలసిపోయి ఉన్న టైంలో ఈ పండగ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ కష్టమంతా మర్చిపోతారు. ఏది ఏమైనా సరే పల్లెటూరులో పండగలంటే మామూలుగా ఉండవు. ఆ పలకరింపులు, ఆ పద్ధతులు, ఆ మర్యాదలు అబ్బబ్బబ్బా! మాటలతో ఏముంటాయి కానీ భలే ఉంటుందండి. మీకెవరికైనా సరే ఇలాంటి పల్లెటూరులో ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు ఇలాంటి జాతరలైతే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి సందర్భాలు. పల్లెటూరులో ఉన్న ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఇలాంటివి అస్సలు మిస్ అవ్వద్దు. ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టేయండి. గరగలు ఒకటే ఆడుతుంటే జనాలకి బోర్ కొడుతుంది కదా! అందుకే చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ డప్పులు కొట్టే వాళ్ళు ఉన్నారు చూడండి. అందులో ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ నేల మీద డబ్బులు పెడితే ఆ డప్పులు కొడుతూ ఆ డబ్బులు తీయాలన్నమాట. ఆ డప్పులు కొట్టడం ఆగకూడదు. ఆ డబ్బులు తీయడం ఆగకూడదు. 2 పనులు ఒకేసారి జరగాలి. బట్ అంత ఈజీ అయితే కాదు. ఆ డబ్బు కొడుతూ, ఆ డబ్బులు తీయడానికి వచ్చే అన్నయ్య ఎవరో కాదు. ఇక్కడికి కాళ్ళకి గజ్జెలు కట్టుకొని పింక్ కలర్ టీ షర్ట్ వేసుకొని వచ్చారు కదా! అతనే ఎవ్రీ ఇయర్ తీస్తారనమాట. సో, ఈ ఘట్టం అయితే చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉంటుంది. ఎలా తీస్తారు ఏంటి అనేది. ఒక్క నోట్ కాదు. అక్కడ ఎన్ని నోట్స్ ఉంటే అన్ని నోట్స్ ఒకేసారి తీయాలి. చూసారు కదా! ఎంతమంది ఎంత క్యూరియాసిటీగా చూస్తున్నారో. ఆ డప్పు ఆగకూడదు. ఆ డబ్బులు తీయడం ఆగకూడదు. నోటితోనే తీయాలి. నాకు తెలిసినప్పటి నుంచి ఆ అన్నయ్యే ఆ డబ్బులు తీస్తారు. అలా తీసిన డబ్బులు ఆ టీమ్ మెంబర్స్ అందరూ పంచుకుంటారో ఏమో తెలీదు కానీ, ఎప్పుడు మాత్రం అన్నయ్య తీసేది డబ్బులు.
వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ అండ్ న్యూ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను. మా ఊరి పండగని కాదు కానీ అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రతి పల్లెటూరులో జరిగే జాతర ఏదైనా సరే చాలా బావుంటుంది. ధూమ్‌ధామ్‌గా జరుగుతుంది. ఎందుకంటే గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఊరి వాళ్ళందరూ కలిసి ఒకే మాట మీద చేసే జాతర ఏదైనా కూడా ఇలానే ఉంటుంది. అందుకే ఈ సిటీస్‌లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే పల్లెటూరులో ఉన్న ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇన్వైట్ చేస్తే గనక కంపల్సరీగా వెళ్ళండి. చూడండి. ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ రావు. నెక్స్ట్ ఇయర్‌కి ఎలా ఉంటామో ఏంటో తెలీదు. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్న మావయ్యకి తల మీద గరగొక్కటే తక్కువ. లేకపోతే జాతర ఇంకా వేరే లెవెల్‌లో ఉండునేమో. ఇంతకు ముందు నోట్లు ఒకటే పెడితే తీస్తారు. అందుకే ఇప్పుడు నోట్ పెట్టి దాని మీద ఒక కాయిన్ కూడా పెట్టారు. ఇప్పుడు ఇవి తీయాలి. అదే మెయిన్ ఇందాక కొన్ని నోట్లు మాత్రమే పెట్టారు. కానీ ఈసారి ఇంకా లెక్క ఎక్కువొచ్చింది. చాలా నోట్స్ పెట్టారు. ఇంకా వాటి మీద కాయిన్స్ కూడా పెట్టారు. పాపం మా అన్నయ్య ఎలా తీస్తారు ఏంటని నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. తీసిన నోట్లన్నీ కూడా నోట్లో మొత్తం పెట్టేసుకోవాలి. ఇంకా కాయిన్స్ కూడా పెట్టేసుకోవాలి. పొరపాటున మింగేస్తే పరిస్థితి ఏంటో నాకు చాలా భయమేసింది. నాకు ఈ డప్పు కొడుతూ డబ్బులు తీసే గడ్డం దగ్గరికెళ్ళి వీడియో తీయాలని ఉంది కానీ అక్కడ చాలా మంది ఉన్నారు. అందుకే దూరం నుంచి కొంచెం డిస్టెన్స్‌లో వీడియో తీస్తున్నా. చూసారు కదా ఎంతమంది ఎంత ఉత్సాహంతో ఉన్నారో. ఆ డబ్బులు తీసినంత సేపు కూడా అరుపులు, కేకలు, ఇంక పిల్లలైతే విజిల్స్ మామూలుగా వేయలేదు. చెవులో ఒక రకంగా చెప్పాలంటే మూత మోగిపోయాయనుకోండి. సో ఇంక ఎలాగైతేనేమి ఆ నోట్లన్నీ తీసేశారు అన్నయ్య. కంగ్రాచ్యులేషన్స్. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఈ పండక్కి రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా మిస్ అవుతారు ఇలాంటి మూమెంట్స్ అన్ని. సో వాళ్ళందరికీ నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో ఉండి ఈ పండక్కి రాలేదు అంటే వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే నాకు అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే చెప్తున్నాను.
గరగలు ఆడుతూ ఆడుతూ ఉండగా ఒక్కసారిగా అమ్మవారొస్తే, ఆ గరగతో పాటు కింద పడిపోతారు. ఎంత దెబ్బ తగులుతుందనేది కూడా తెలీదు ఆ టైంలో. మేబీ అమ్మవారొస్తే అంతేనేమో. సో, అలా అమ్మవారొచ్చిన వాళ్ళకి కోడిని కొరికిస్తారు. వీడియోలో చూసారు కదా! ఎంత పెద్ద కోడి కొరికారో వాళ్ళు. ఇలా అమ్మవారు ఎవరి మీదకైతే వస్తారో వాళ్ళతో కోడిని కొరికిస్తారనమాట. ఈ 9 రోజులు కూడా అలాగే జరుగుతుంది. ఇంకా సోమవారం రాత్రి పెద్ద జాతర ఉంటుందనమాట. సో, ఇంకా టైము 7:30 ఆ టైంకి ఆ రోజు ఇంకా ముందుగా గరగలాడడం అనేది స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నారు డప్పులు కొట్టుకుంటూ అమ్మవారిని తీసుకురావడానికి ఘట్టాలు తెస్తారనమాట. సో, ఇంకా ఆ రోజు ఇంకా బేగా ఎళ్ళిపోవాలి ఈ సంబరం చూడడానికి. ఈ 8 రోజులు ఒక ఎత్తయితే సంబరం. ఈ 9వ రోజు అంటే సోమవారం రాత్రి ఒక ఎత్తులో ఉంటుంది. ఇంకా మామూలుగా కాదు పక్కన టపాసులతో, తారజువ్వలతో ఇంకా ఎంతంటే ఊరంతా దద్దరిల్లిపోద్దనమాట. ఈ చుట్టుపక్కల ఊర్లన్నిటికి సౌండ్ మోత మోగిపోద్ది. అంత ఆ రేంజ్‌లో చేస్తారు. ఇక్కడ జరిగే ఏ జాతరైనా అంతే. ఈ సోమవారం రాత్రి ఊర్లో ఉన్నవాళ్ళు ఒక ఎత్తయితే, ఇంక చుట్టాలు, పట్టాలు ఈ సంబరం చూడ్డానికి చుట్టుపక్కల ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఇంకొక 2, 3 అంతలుంటారనమాట. ఊరసలు ఖాళీ ఉండదు. ఎక్కడ అడుగేద్దామన్నా సరే అంతమంది ఉంటారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. లిటరల్లీ ఎంతంటే ఒక మాటలో చెప్పాలంటే ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారనమాట. ఈ సంబరాలు చూడడానికి. ఈ చుట్టుపక్కల జరిగే పల్లెటూరులో ఏ జాతరైనా, ఎక్కడ పండగైనా సరే జనాలు, మనుషులు, చుట్టాలు ఇలానే ఉంటుంది. హడావిడి కూడా ఇలాగే ఉంటుంది. ఎటు చూసినా కనుచూపు మేరలో కనిపిస్తున్నారు జనాలు, చుట్టాలు, పిల్లలు, పెద్దవాళ్ళు వచ్చి చూస్తున్నారు ఈ జాతరని. 8 రోజులు ఈ గరగలు ఇటువైపు తిరిగి ఆడితే, ఈ రోజు మాత్రం అటువైపు తిరిగి ఆడుతారు. ఎందుకంటే ఉయ్యాల రాట్లు తీసుకురావాలి కాబట్టి. సో, అక్కడ చివర చెట్టు దగ్గర ఒక పెద్ద కర్రలు పెడతారనమాట. అవి తీసుకురావాలి అమ్మవారు వచ్చిన వాళ్ళు వెళ్లి. ఈ గరగలు ఆడుతూ ఆడుతూ ఉండగా ఒక్కసారిగా అమ్మవారొస్తే పరుగులు పెట్టుకొని ఎళ్ళిపోతారు. అందుకే దారి ఖాళీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో ఎవరైనా సరే తొక్కుకొని ఎళ్ళిపోతారు. తెలీదు కదా! ఆ ఊపు అలా ఉంటుంది. అందరూ అలా చూస్తున్నారు. ఎప్పుడు ఎవరికి ఎలా అమ్మవారొస్తుందో, ఎలా పరుగులు పెట్టుకొని ఎళ్ళిపోతారో కూడా తెలీదు. చాలా క్యూరియాసిటీతో, ఆతృతతో చూస్తున్నాం అన్నమాట. ఇంక్లూడింగ్ మీ. ఒక పక్క వీడియో తీస్తూ, ఇంకో పక్క వీళ్ళని కూడా చూస్తూ ఉన్నాను.
చెప్పాను కదా! ఆడుతూ, ఆడుతూ ఉండగా అమ్మవారొస్తే అలా పరుగులు పెట్టుకొని ఎళ్ళిపోతారు. సో, అతనితో పాటు మిగిలిన వాళ్ళు కూడా వెళ్లి అక్కడ కర్రలు తీసుకొస్తారనమాట. కర్రలు తీసుకొచ్చే టైంలో ఇక్కడ ఉయ్యాల కట్టడానికి ముందుగా 2 గొయ్యలు తీసి, ఆ తాడు కూడా అన్నీ అరేంజ్ చేసి రెడీగా పెడతారు. సో, ఈ జాతర చూడడానికి ఎంత క్యూరియాసిటీతో ఉన్నామనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. ఈ ఉయ్యాల కట్టడానికి తెచ్చే కర్రలు 2 ఒకే దగ్గర పుట్టి పెరగాలి. ఒకే లెంగ్త్‌లో, ఒకే లావులో ఉన్న కర్రలు చూసి తెస్తారు. అలాగే ఉయ్యాల కట్టే తాడు కూడా తోలితో నేసిన తాడు అంట. అది నార్మల్‌గా ఉన్న తాడు కాదు. ఎందుకంటే ఉయ్యాల స్ట్రాంగ్‌గా, బలంగా ఉండాలి కాబట్టి. సో, మన తెలుగు ట్రెడిషన్స్ వెనుక ప్రతి దానికి ఒక అర్థం అయితే ఉంటుంది. మన హిందూ సాంప్రదాయాల్ని మనం గౌరవించాలే కానీ అన్నిటికి మంచి అర్థాలుంటాయి. అమ్మవారొచ్చిన వాళ్ళు భుజాల మీద పెట్టుకొని అటు ఇటు కొంతమంది పట్టుకొని ఈ కర్రలు తీసుకొస్తారు. ఆ తర్వాత ఈ కర్రలకి తాళ్ళు కట్టి నిలబెడతారు. ఇలా ఈ 2 కర్రల్ని ఒకేసారి తాళ్ళతో కట్టేసి నిలబెడతారు. ఇది సోమవారం రోజు రాత్రి జరిగే జాతర. ఇంకా మంగళవారం రోజు ఇంక ప్రోగ్రామ్స్, బోలెడన్ని యాక్టివిటీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో, ఈ జాతర అయితే చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్. సోమవారం రోజు ఊర్లోకి తెచ్చిన అమ్మవారిని గుడిలోకి దిగబెట్టేయకుండా ఆ రోజు నుంచి మళ్ళీ తెల్లవారితే బుధవారం వరకు ఇలా పత్రిగుడి కట్టి ఆ గుడిలో పెడతారు ఈ గరగలన్నిటిని. ఈ పత్రిగుడి కట్టిన తర్వాత ఈ గుడిలో అమ్మవారికి దీపం పెడతారు, అఖండ దీపం. ఆ దీపాన్ని పట్టుకుని వచ్చి ఆ ఉయ్యాల చుట్టూ 3 సార్లు తిరిగి ఆ దీపం పట్టుకుని ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉయ్యాల ఊగిన తర్వాత, ఆ తర్వాత ఇప్పటి వరకు గరగలాడిన వాళ్ళందరూ కూడా ఊగుతారు. ఆ తర్వాత గ్రామ పెద్దలు ఇంకా ఊర్లో వాళ్ళందరూ ఊగుతారు. ఆ తర్వాత నుంచి ఇంకా ఎవరైనా ఊగొచ్చు అన్నమాట. చూసారు కదా మా ఊరి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులు ఎలా ఉన్నాయో ఏంటి అనేది ఈ జాతర వీడియోలో చూపించానని అనుకుంటున్నాను. ఇలా ప్రతి ఊరికి ఒక సాంప్రదాయం అంటూ ఉంటుంది, ఒక గ్రామ దేవత అంటూ ఉంటుంది. సో, అమ్మ వాళ్ళ ఊరిలో అయితే తలుపులమ్మ తల్లి ఉంటారు, అత్తయ్య వాళ్ళ ఊరిలో అయితే కుంచుమమ్మ తల్లి ఉంటారు. క్రౌడ్ లో ఒక హ్యాపీ మూమెంట్ నాకు ఏంటి అంటే మన సబ్స్క్రైబర్ అంట నేను మీ వీడియోస్ చూస్తాను అని చెప్పి అనగానే అబ్బబ్బబ్బా నాకు మామూలు సంతోషం అయితే కలగలేదు వీళ్ళని చూసి. సో, చాలా హ్యాపీ అనిపించింది. మనల్ని కూడా గుర్తిస్తున్నారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళతో ఒక ఫోటో తీసుకొని సో, నేనింకా అక్కడి నుంచయితే వచ్చేసాను. ఇలాంటి వీడియోస్ ఇంకా నా ఛానల్‌లో బోలెడన్ని ఉన్నాయి. వెళ్లి చూసేయండి. ఫాలో మీ అండ్ మోర్ వీడియోస్ అండ్ మై యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.